జనరల్ గా ఎలా అంటే ఇప్పుడు ఏ సర్టిఫికెట్ అనేది ఎందుకు ఇస్తారంటే ఇప్పుడు బ్లడ్ కానీ మర్డర్ కానీ మర్డర్ కాదు మర్డర్ షుడ్ బి రోల్ అందుకే ఇంకా ఏ సర్టిఫికెట్ ఇచ్చారు బట్ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అంటే చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి కానీ సినిమా మాత్రం ఇంట్రెస్టింగ్ కోర్ ఎమోషన్ అంటే సినిమాలో వల్గర్ కంటెంట్ అయితే ఏమీ లేదు నిజంగానే మేము టీజర్ లో చూపించినట్టు. అండ్ విస్కీ గారు ఐ మీన్ డైరెక్టర్ గారు వాళ్ళ పేరెంట్స్ కి తెలియకుండా ఫారెన్ నుంచి వచ్చి ఇంత కష్టపడి సినిమా తీసి సక్సెస్ అయిన తర్వాతే నా పేరెంట్స్ కి నా మోహన్ చూపిద్దాం డిసైడ్ అయ్యి కూర్చున్నారు కాబట్టి ఆయన ఎంత కష్టపడి ఎంత ప్యాషన్ తో ఈ మూవీ తీసుంటారో మీరు ఇద్దరు చెప్పకుండా వస్తారా. భరత్ గారు అండ్ విస్కీ గారు చాలా కష్టపడి ఒక ప్యాషన్ తో ఈ సినిమా తీశారు. సో ఇది సక్సెస్ అయిన తర్వాతే పేరెంట్స్ కి ఫేస్ చూపిద్దామని ఆయన ఎంత కసిగా తీసుంటారో మీరే ఊహించుకోవచ్చు. నాకు ట్రైలర్ లో అయితే కసిగా అనిపించింది. సో మీరంతా కూడా థియేటర్ లో చూస్తే మీకు తెలుస్తుంది. సో తప్పకుండా థియేటర్స్ కి వెళ్ళి వాచ్ చేయండి. అండ్ ఇంకొన్ని కబుర్లు ఏమైనా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం. అదే మీ బర్త్డే అంటే మీ ఫ్రెండ్స్ తో బర్త్డే ఎలా చేసుకుంటారు, లైక్ మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో ఎనీ ఫనీ ఇన్సిడెంట్స్? వైల్డ్ ఏం ఉండదు, నేను ఇలా వైల్డ్ కనబడతాను కానీ చాలా గోల్డ్ అనమాట నేను. అటు సై నాకు బర్త్డే అంటే చాలా ఇష్టం. బేసిక్ గా ఎవ్రీ ఇయర్ బర్త్డే వెళ్ళిపోయిన అంటే నేను షూట్ లో ఉండి బర్త్డే వెళ్ళిపోయినా కూడా నెక్స్ట్ 2 రోజుల తర్వాత చేసుకుంటాను. మొత్తం డెకరేషన్ అంతా చేయించుకొని ఒక యూట్యూబ్ బ్లాగ్ చేసుకోవడం. లేదు ఏజ్ నేను ఏజ్ ఓపెన్ గా చెప్పేస్తాను. ఐఎమ్ 31 ఐ థింక్. కొంచెం ఎక్కువ కనబడతాను ఎందుకంటే పర్సనాలిటీ కొంచెం డామినేట్ చేస్తాను. లేదు పర్లేదులే ఓకే. నా బర్త్డే ఎక్స్పీరియన్స్ అడిగారు మీరే మాట్లాడుతున్నారు చెప్పనివ్వట్లేదు. సో నా బర్త్డే నాకు చాలా ఇష్టం ఎందుకంటే గిఫ్ట్లు ఇస్తారని ఎక్కువ పార్టీలు చేసుకుంటుంటాను, ఎక్కువ మందిని పిలుస్తూ ఉంటాను. కానీ ఎవడు గిఫ్ట్లు లేడు, ఊపుకుంటూ వచ్చి భోజనం ఎక్కడ మందు ఎక్కడ అని చెప్పి తాగిస్తేనే వెళ్ళిపోతారు. ఈ మందు భోజనాన్ని పెట్టింది గిఫ్ట్ కొనుక్కోవచ్చు కదా అని నాకు అనిపిస్తుంది. ఓకే నేను చూసి చెప్పేస్తాను ఫారెన్ కదా. ఇంతకుముందు కళ్ళు కనిపించకపోతే ఇచ్చారు, డబ్బులే ఉంటాయి హాస్పిటల్లో, డబ్బులే ఉంటాయి. ఇది డూప్ అనుకుంటా, ఫేక్ ప్రాడా వాడుతున్నా అంటే అది మేము. సో అలా నా బర్త్డే కి ఫస్ట్ కేక్ కట్ చేసి ఒక ముక్క తినేయడం నాకు అలవాటు. దానికోసం వెయిట్ చేస్తుంటాను. బర్త్డేస్ చేసుకోవడం కూడా ఇంట్రెస్టింగ్. బట్ ఇలాగ ఎప్పుడు నాకు బర్త్డేలో బర్త్డే బంప్స్ ఆ టేబుల్ ఎరకోవడం ఇలాంటివి ఏం జరగలేదు. అంత సర్ప్రైజ్ ఇచ్చేంత ఉంటుంది అని నేను ఫీల్ అవ్వను. ఫస్ట్ ఇచ్చినా కూడా ఓ నైస్ ఓకే అనగానే 3 మొత్తం దొబ్బిద్ది. సో ఎవరు బేసిక్ అబ్బాయిలంటే ఇంకా అంతే చేసుకుంటారు కాబట్టి కొంచెం అంటే నేను చూసా ఈ కేక్ మొత్తం ఒక బౌల్ ఉంటది, ఏది సిల్వర్ బౌల్ చిన్నది. నో కేక్ కాదు, సిల్వర్ బౌల్ ఉంటది, కేక్ కాదు. దాని మీద క్రీమ్ వేసి బౌల్ తో మోహన్ కొడతారు డైరెక్ట్ తగలడం. ఓకే ఇప్పటి వరకు ఫన్నీగా మాట్లాడుకున్నాం ఎందుకంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది, సీరియస్ ఉంది కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఓవర్. ఇంకా అందరూ జోకులు చేసేది ఏది పడుతుంది మాట్లాడేది లేదు, అందరికి చెప్తున్నా అదే. ఓకే సో ఇప్పుడు సీరియస్ గా మనం స్టోరీలోకి వెళ్దాం.